చాలా నేనైతే నా శరీరంలో అణువణువులో ఆ ఎనర్జీని చూడగలిగానమ్మా. థాంక్ యూ సో మచ్. మాస్టర్ 18థ్ ఎపిసోడ్‌కొచ్చేసాం. అప్పుడా అబ్బా! 18థ్ ఎపిసోడ్‌కా వచ్చామా అనిపిస్తుంది నాకైతే 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. మధ్యలో ఇంకా 2, 3 వీక్‌లు మనం చేసుకోలేదు కానీ అయినా 18థ్ ఎపిసోడ్‌కొచ్చాం మాస్టర్స్. ఇంత చక్కటి డివైన్ ప్లాట్‌ఫార్మ్ అందించి మనల్ని ఎప్పటికప్పుడు ఆత్మ పురోగతి క్రమంలో ముందుకు తీసుకెళ్తున్న సరోజమ్మకు వేల వేల కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ ఇక్కడ టెక్నికల్ టీమ్, ఆర్గనైజింగ్ టీమ్ మనం కనిపిస్తున్నది ఎవరో చేస్తున్నారనుకుంటాం గానీ, ఈ తెర వెనకాల ఎంతో మంది ఉంటారు మాస్టర్స్. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇక్కడ జైన్ అయిన మాస్టర్స్, జ్ఞానాన్ని పంచుకోబోతున్న మాస్టర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. అసలు సెషన్ మళ్ళీ వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మాస్టర్స్. నిజంగంటే నాకు 18థ్ ఎపిసోడ్ విని అమ్మ దగ్గర మాట్లాడాను. అసలు నేను అంతకు ముందే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం. నా ఎక్స్‌పీరియన్స్ వింటే నాకక్కడ ఏమనిపించిందో తెలుసా? నాకది ఫస్టే నేను పంచుకోవాలనిపిస్తుంది. అసలు ఆ ఎక్స్‌పీరియన్స్ నేను అమ్మతో పంచుకుంటుంటే, నేనిక్కడ అసలు మెడిటేషన్‌లో కూర్చొని విన్నాను. నా కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి మాస్టర్స్. అంటే అందుకే మననం, మననం, మననం. ఎందుకంటారంటే మననం అనేది ఇందుకే మాస్టర్స్. ఎందుకు వింటూ ఉండాలి అప్పుడప్పుడు ఎపిసోడ్స్ అంటే దాంట్లో ఉన్న జ్ఞానం ఏంది? మనం ఏం జ్ఞానాన్ని నేర్చుకున్నాం? అసలు మనం ఏం పంచుకున్నాం అనే విషయం కూడా నాకు మొన్న బాగా అర్థమైంది మాస్టర్స్ మొన్న వింటుంటే. చాలా అద్భుతమైన ఎపిసోడ్ మాస్టర్స్ ఇది. సరస్వతమ్మ జ్ఞానం అయిపోయి లక్ష్మీదేవమ్మొచ్చేసి మన జ్ఞానాన్ని అందిస్తుంది. 18థ్ ఎపిసోడ్‌లో స్టార్ట్ అవుతుంది. 17 ఎపిసోడ్‌లు ఒక ఎత్తు అయితే, ఇక్కడంతా అమ్మ చెప్తుంది. ఇక్కడ ఏం స్టార్ట్ అవుతాయంటే కథలు స్టార్ట్ అవుతాయని. ఇంతవరకు 18థ్ ఎపిసోడ్ వరకి అసలు అమ్మ ఎంత క్లారిటీగా అంటే మనకి అసలు చిన్న పిల్లలకి చెప్పినట్టు మళ్ళీ కూడా చెప్పారు. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. 18థ్ ఎపిసోడ్‌లో గూడంగా ఈ వారమంతా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ఉన్నా కళ్ళు తెరుసుకొనున్న, ఫంక్షన్‌లో ఉన్న, ఎక్కడున్నా మన శ్వాసను మనము గమనించగలగాలి అనేది. చాలా హ్యాపీగా ఉంది మాస్టర్స్. మాస్టర్స్ ఈరోజు ఎవరైతే 18థ్ ఎపిసోడ్‌లోని జ్ఞానాన్ని, మీ ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క సెంటెన్స్ చెప్పినా చాలు. మనకు లాస్ట్‌కి ఈ రోజు నుంచి కొత్తగా స్టార్ట్ చేసుకున్నాం. ప్రతి ఎపిసోడ్‌లో లాస్ట్‌కు సమ్మరీ ఇస్తారు. ఈరోజు మనకు రమాదేవి మేడం లాస్ట్ ఈ ఎపిసోడ్ సమ్మరీ ఇస్తారు మాస్టర్స్. ఝాన్సీ రాణి మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. అందరికి ఆత్మ ప్రణామాలు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సరోజమ్మకి వేల వేల కృతజ్ఞతలు. నిజంగా అద్భుతమైన సెషన్స్ మేడం. లాస్ట్ వీకే నేను షేరింగ్ చేసుకున్నా కదా, చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా అలాగే కంటిన్యూ చేద్దామని మళ్ళీ మళ్ళీ ఈ టైం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా మేడం. థ్యాంక్ యూ. అంటే ముందు విన్నాను మేడం, అన్ని విన్నాను. అప్పుడు ఇంత తీసుకోలేదేమో అనిపిస్తుంది. మళ్ళీ రిపీట్ అవుతుంటే నిజంగా ఇప్పుడు అర్థమైనట్టు అనిపిస్తుంది. అవి అంత జ్ఞానం అంతా ఇందులో కొన్ని చెప్తా మేడం, నాకు ఎలా అనుభవం అయ్యాయో. ధ్యానం గురించి చెప్పారు అమ్మ. ధ్యానం చేయడమే కాదు, మీరు ఎంతసేపు చేస్తున్నారు అనేది కాదు, అది ఎలా చేస్తున్నారు, 5 మినిట్స్ అయినా సరే ఎలా అప్లై చేసుకుంటున్నారు మీ జీవితంలో. అంటే ఈ జ్ఞానాన్ని ఎలా తీసుకుంటున్నారు, మన జీవితంలో మనం ఎలా తీసుకుంటున్నాం, ప్రతి విషయాన్ని మనం ఎలా అప్లై చేసుకుంటున్నాం, మనకు ఆ దుఃఖం వచ్చినప్పుడు ఎలా అప్లై చేసుకుంటున్నాం, ఎమోషన్స్ వచ్చినప్పుడు ఎలా అప్లై చేసుకుంటున్నాం అనేది ముఖ్యమని చెప్పారనమాట. అక్కడ గంగి గోవు పాలు గరిటెడైనా చాలన్నట్టు ఎంతది అప్లై చేసుకున్నాం, మన మన జీవితానికి అది ఎట్లా యూజ్ అయింది అనేది ముఖ్యమని నాకు అర్థమైంది మేడం. అది ఇంకొకటి ఏంటంటే, మనము దివ్యాత్మలు చేస్తే లీలలు, మనుషులు చేస్తే కాదు కదమ్మా అని ఆనంద కర్ణేష్ అడుగుతారు అమ్మని. అలా కాదు, దివ్యాత్మలు ఎప్పుడు ఆలోచనలు వాళ్ళు చెయ్యరు కాబట్టి వాళ్ళు చేసే ఒక్క ఆలోచన అయినా సృష్టికి కారణం అవుతుంది. మానవాళ్ళు ఏంటంటే మనం ఎప్పుడు ఆలోచనలతో ఎప్పుడు ఉంటాం అన్నమాట. అదేం చెప్పారంటే, ఎప్పుడు ఆలోచన చేస్తే ఒకటే ఆలోచన చెయ్యి. ఒక వంట చేయాలంటే ఆ వంట గురించి ఒక్కసారి ఆలోచించుకో. మళ్ళీ మళ్ళీ వంట చేసుకుంటా ఇంకొకటి చేస్తే తిడతారేమో, మా పిల్లలకి ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అని అనుకోకు.
అది ఒక్కటే చెయ్యి, అది వదిలేసి మళ్ళీ ఆలోచన చేయకు, అక్కడ అవసరం లేదు. ఏ డ్రెస్ అని వేసుకోవాలంటే ఒక్క డ్రెస్ వేసుకో, సెలెక్ట్ చేసుకో. మళ్ళీ ఈ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు మెచ్చుకుంటారో లేదో, వీళ్ళు ఏమంటారో, వీళ్ళు ఇష్టపడతారో లేదో అనుకోకు. ఆలోచనలన్నీ మనం వృధాగా చేసుకుంటున్నాము. ఒక్క ఆలోచనే చెయ్యి. ఆ ఆలోచననే మనం తక్కువ ఆలోచనలు చేసుకున్నప్పుడు ఆ ఆలోచన కూడా ఆ దివ్యాత్మలు అయితే ఎలా చేస్తున్నారో ఒక్క ఆలోచన, మనం కూడా తక్కువ ఆలోచనలు కొన్ని కొన్ని తగ్గించుకుని మన మనస్సును ఖాళీ ఉంచుకోవడం ద్వారా మనం కూడా సృష్టించవచ్చు. అంటే మనకు అయిపోతుంది అనమాట. ఒక్కొక్క ఆలోచన చేయడం వల్ల మనకి ఎనర్జీ పెంచుకొని అది జరుగుతుంది అన్నట్టు నాకు అర్థమైంది మేడం. అది ఇంకొకటి ఏంటంటే, ఆ దివ్యాత్మలు ఒక్క సరస్వతం ఒక్క ఆలోచనతోని ఆ సృష్టికి కారణమైంది కదా. మరి ఎన్నో అందరూ మన మహాలక్ష్మి, విష్ణుమూర్తి వీళ్ళందరూ అవతరించారు కదా. మరి వాళ్ళ అవతరణ తీసుకున్నది, వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయా లేవా అంటే వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు దుఃఖాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళు ఎలా తీసుకున్నారంటే వాళ్ళు అనుభవ రూపంలో తీసుకున్నారు, అనుభవాల లాగానే తీసుకున్నారు. ఎంత కాంట్రాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ మానవాళికి కూడా అంతే అని చెప్పారు అమ్మ. మీరు కూడా వాళ్ళలాగానే, మీ మానవాళ్ళు ఏం తక్కువ కాదు, వాళ్ళలాగానే మీరు కూడా కాంట్రాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనం అనుకుంటున్నాం మానవాళి, వాళ్ళు చేస్తే లీలలు అనుకుంటున్నాం, మనం చేస్తే కర్మలు అనుకుంటున్నాం. కానీ అలా కాదు, అందరివి కూడా కాంట్రాస్ట్ ఎక్స్పీరియన్స్ పొందడానికే వస్తాము. మనం కూడా ఆ దుఃఖాలను, బాధలను మనం అనుభవాల రూపంలో తీసుకున్నప్పుడు మన అనుభవాలన్నీ ఆ పూర్ణాత్మకు చేరుతాయి. అన్ని అనుభవాలు పూర్ణాత్మకు చేరి ఆ పూర్ణాత్మ విస్తరిస్తుంది. ఆ విస్తరణలో అందరం కలిసి ఏకత్వంలోకి వెళ్ళిపోతాము. ఏకత్వం అంటే మనం అక్కడ అందరం ఒక్కటే. ఆ దివ్యాత్మల లెవెల్లో ఆలోచిస్తే మనం అందరం ఒక్కటే మాస్టర్స్. అక్కడి నుంచి ఆలోచించినప్పుడు అందరం మనం ఒక చెరువులో నీటి బొట్టు లాగా అని చెప్పారు. చెరువులో నీటి బొట్ల లాగా మనం అందరం, అలా నీటి బొట్టు వేరు వేరు కాదు, మనందరి పూర్ణాత్మకు చేరి అనుభవాలు ఆ ఏకత్వం చెరువులో కలిసిపోతాయి. అలా కలిసినప్పుడే అక్కడ అందరం ఒక్కటే అన్న భావన అప్పుడు తెలుస్తుంది అని చెప్పారు మాస్టర్స్. అది బాగా నచ్చింది. ఓకేనా? ఇంకా మేడం, ఓకే, మీరు ఇదంతా బాగా చెప్పారు. అక్కడ అమ్మాయి ఏం చెప్పిందో, మరి అక్కడ నుంచి మీరు విన్నారు. విన్నప్పుడు మీకు అక్కడ ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అయిందా? ఇంతకు ముందు దాంట్లో అంటే మనం విన్న వెంబడి ఎక్స్పీరియన్స్ కాకుండా అది వింటూ ఉన్నప్పుడు మనం ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ అయిందైనా మనకు ఒక ఆలోచన వస్తుంది మాస్టర్. అరే నేను ఇది ఎక్స్పీరియన్స్ అయ్యానప్పుడు నాకు తెలియకుండా ఈ జ్ఞానాన్ని నేను అక్కడ పాటించాను అనే విషయం, అదే అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి మేడం. దీంట్లో సమర్పణ మేడం, సమర్పణ. అమ్మ సమర్పణ. చెప్పారు కదా, అమ్మ చెప్పారు కదా, మీరు ఏది దుఃఖాల్లాగా తీసుకోకుండా సమర్పణ భావంలో ఉన్నప్పుడు మీకు ఒక తుఫాన్ వచ్చినప్పుడు మధ్యలో అంటే మనం తుఫాన్ లో కాకుండా మధ్యలో ఐ ఆఫ్ ది స్టార్మ్ లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి దుఃఖం అలాగా అనిపించదు. ఆ ప్లేస్ లో ఉండాలని చెప్పారు కదా, అది నేను చేస్తున్నా మేడం, ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే ఎన్ని మనకు ఛాలెంజెస్ వచ్చినా కూడా అవి లెట్ గో, సమర్పణ, సరే జరిగితే జరగని, అది చూద్దాం. అలా సమర్పణ భావంతో దానికి సరెండర్ అయి ఉన్నప్పుడు నిన్నే జరిగింది మేడం ఒకటి హెల్త్ ఇష్యూస్. అంటే నేను ఫంక్షన్ కి వెళ్ళాను, బయటికి వెళ్ళాను, అక్కడ కూల్ వాటర్ తాగాను, మొత్తం గొంతు నొప్పి వచ్చేసింది బాగా. మరి కొన్ని మాటలు కూడా మాట్లాడుతుంటాం మనం అనుకోకుండా, వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అదే అనిపించింది. ఇంటికి వచ్చినాక నేను సరికాని మాటలు మాట్లాడినట్టున్నా అందరితో పాటు, అందుకే ఈ గొంతు నొప్పి వచ్చినట్టుంది అని దానికి సరెండర్ అయిపోయినా మాస్టర్స్. నేను అసలు లేవలేని పరిస్థితుల్లో నాకు ఇంకా జ్వరం వస్తుందేమో అన్న థాట్ లో ఉన్నా, నేను సరెండర్ అయిపోయి ధ్యానంలో కూర్చున్నా. అహం ప్రేమ అది పెట్టుకున్నా మేడం, పెట్టుకొని నేను దీనికి సరెండర్ అవుతున్నా, థ్యాంక్ యూ, సారీ, ఐ లవ్ యూ అని చెప్పుకొని సరెండర్ మోడ్ లో కూర్చున్నా మేడం. ఒక 2 hours కూర్చున్నా, మళ్ళీ నేను యాక్టివ్ అయిపోయినాను. నెక్స్ట్ డే 2 hours లో నా గొంతుని పెయిన్ కూడా పోయింది మాస్టర్స్. అది వండర్ అనిపిస్తుంది, మిరాకిల్ అనిపిస్తుంది. నాకైతే అలా జరిగింది మాస్టర్స్. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అది వచ్చిందా అని యాక్సెప్ట్ చేసి సరే నేనే తప్పు చేసిన కాబట్టి నాకు వచ్చింది, దాన్ని క్షమించమని అడుగుతున్నా అని సరెండర్ మోడ్ లో చెప్పేసుకున్నా మాస్టర్స్. నిజంగా అసలు ఈ రోజు మాట్లాడుతున్నా అంటే నేను ఆ సరెండర్ చేసినందుకే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నా. థ్యాంక్ యూ మాస్టర్,
థ్యాంక్ యూ ఆల్. సూపర్ మేడం. చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీరాణి మేడం. యెస్ మాస్టర్స్. థ్యాంక్ యూ అసలు ఈ మేడం. ఎపిసోడ్ ఎప్పుడు జరిగిందో తెలుసా మాస్టర్? ఫుల్లీ కరోనా టైంలో ఈ ఎపిసోడ్ జరిగిందసలు. అందుకే 5 స్టెప్ బ్యాక్ అని చెప్పారు. అమ్మ ఏ సమస్య వచ్చినా, లేదా ఆ సమస్యల మధ్యలో నిలబడి చూడండి. ఐ ఆఫ్ ద స్టార్మ్ అని చెప్పారు. నిజంగా మాస్టర్స్ ఒక సిట్యుయేషన్ వస్తే మనకు 3 మార్గాలుంటాయి. దాన్ని యాక్సెప్ట్ చేయడమా, దాన్ని మార్చడమా, దాని నుంచి పక్కకు జరగడమా. మనకమ్మ అవేర్‌నెస్ సెషన్‌లో ఇదే చెప్తారు ఫస్ట్‌లో. ఈ 3 సిట్యుయేషన్‌లో ఏది లాస్ట్‌కి ఏంది లేదు అంటే యాక్సెప్ట్ చేయడం అంతే ఇంక మనం. అది మార్చలేము, దాని నుంచి దూరం జరగలేమంటే ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం అంటేనే ఒక నమ్మకంతో దానికి సరెండర్ అవ్వడం. సూపర్ ఝాన్సీరాణి మేడం. వెల్కమ్ దుర్గాంబ మేడం. నమస్తే నమస్తే మేడం. నమస్తే సా- మేడం. సా- చాలా రోజులైంది సరిత అందరితో నేను చేసి ఈ మధ్యలో టైం లేక చూడలేకపోయాను, యెస్ మేడం. పార్టిసిపేట్ చేయలేకపోయాను. ప్రతి శనివారం ఏదో ఒక వర్క్ ఉండటం వెళ్ళిపోవటం ఇంకా అలా అయిపోయింది. ఎపిసోడ్లు ఏమో ప్రతిసారి వింటూ ఉంటాను అనమాట 2-3 సార్లు. కానీ మీరు అయిపోయిన తర్వాత మళ్ళీ వింటా నేను మీ ఎపిసోడ్లు. నిన్న 18th దాంట్లో నాకు అనుభవం ఏంటంటే మేడం చెప్పి సరస్వతి మాత మనము ప్రతిదీ ప్రతిఘటన చేస్తూ ఉంటుంటాము. ఆ ప్రతిఘటన చేయడానికి అది ఆపాలంటే ధ్యానము కావాల. కాంతి దేహాలం అంటే ఏకత్వ పూర్ణాత్మలోంచి వచ్చిన మనము అంశాత్మలము, ఒక నీటి బొట్టులం, చెరువులో నీటి బొట్టులాగా అనమాట. ఈ బొట్టు మళ్ళా తిరిగి అందులోకి వెళ్ళిపోతే వర్నెస్ అయిపోద్ది. కాబట్టి ఈ విధంగా చేయాలంటే మనము ప్రేమతత్వం కావాల. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి మనసులోంచి ధ్యానం ద్వారా. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఆ ధ్యానం ఎంతసేపు అని చేయకుండా దాన్ని చూసుకొని దానిలో ఉండే మూలాలు మనం గ్రహించి దాన్ని సాధన చేస్తే నిజంగా ఎదురే ఉండదు. ఎవరిని చూసినా కూడా ఇప్పుడు ఆ కాంతి జ్ఞానంలో పడిపోతే అంత ప్రేమతత్వమే కనిపిస్తుంది. అహం ప్రేమ. ఆ ప్రేమని ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటే శ్వాసను కూడా గమనించమని చెప్పారు. ఆ శ్వాసని గమనిస్తూ ఎక్కడ ఉండని ఉండని అంత సరౌండింగ్ లో మనకి బ్రీతింగ్ కనిపిస్తుంది, తెలుస్తుంది. ఒక్కసారి ఎంత పనిలో ఉండి అరే మన బ్రీతింగ్ ఎలా ఉంది అనుకుంటేనే వెంటనే మనకి ఆ స్టేట్కి వెళ్ళిపోతున్నాం. ఆ విధమైన జ్ఞానాన్ని మనకి సరోజమ్మ ద్వారా ఆనంద కరుణేష్ గారు ఇస్తే మనకి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చారు మేడం మాస్టర్స్. ఇంకా ఏంటంటే మనమే కాకుండా మన చుట్టూ వాళ్ళు కూడా అంత ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తున్నా ఇప్పుడు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే కొంత వాళ్ళని చూస్తే అనిపించింది, ఇప్పుడు అసలు అసలు జీరో. నిజం చెప్పాలంటే ఈ జ్ఞానాన్ని మనకి సాక్షి గాని సీతమ్మది గాని ముఖ్యంగా ఇవన్నీ వింటూ ఉంటే, అంటే సాక్ష్యతత్వాల్లో మనం జరిగేదన్నీ 1000 సీట్స్ లో పాత కొత్తవి కాదన దీన్ని అన్వయించుకుంటూ ఉంటే మాత్రము నిజంగానే అహం ప్రేమ, నేనే ప్రేమను, ఆ ప్రేమే కాంతి, ఆ కాంతి అనేది పూర్ణాత్మ. ఇది అనుకుంటూ పోతుంటే వీళ్ళు కూడా నాలో ఉండే వాళ్ళే కదా, నాలో భాగమే కదా అనేసి అది ఎప్పుడైతే ఆ థాట్ వచ్చి ఇలా వచ్చరికి నేను మాత్రం ఇప్పుడు 100% హ్యాపీగా ఉన్నానమ్మా. అది మాత్రం చెప్తున్నాను, ఓపెన్ గా చెప్పేస్తున్నాను నేను ఇప్పుడు. నిజంగా ఇంతకుముందన్నా కొంచెం ఉన్నాయి, ఇంకా కొన్ని మారాల, ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నా కూడా. కానీ ఇది వరకు లాగా కొంచెం కూడా నేను ఏంటి అనే ఇది మాత్రం నాలో పోయింది. సూపర్ మేడం. భావన మాత్రం పోయిందమ్మా. అసలు సూపర్ ఇది మేడం. లేదే, నాకు నా ఇంట్లో లేదే, నాకు వాళ్ళలే ఇలా చేశారే మనం అనుకుంటాం కదా సహజంగా. ఏంటి వాళ్ళు అలా చేశారు ఇలా కాకపోతే ఒక్క దాంట్లో ఒక్క విషయంలో అనిపిస్తుంటది, ఇది అనుకోవచ్చా అనుకోకూడదా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం వర్క్ లో ఉన్నప్పుడు అక్కడ ఆ యూనిట్ లో కొన్ని మనకి చేయాల్సి వస్తుంది. ఆ పని చేసినప్పుడు దీని వల్ల నేను ఏమి పొందుతాను అనేది మాత్రం వస్తుంటది అన్నమాట. గ్రూప్ లో తప్పు. ఇప్పుడు ఒక పని చేసినప్పుడు యూనియన్ గా చేసినప్పుడు ఒక కేసు డీల్ చేయటం అయితే ఏమైతే కొన్ని ఆ సైడ్ మార్గానికి పోవాల్సి వస్తుంది. కానీ ఆ విధంగా పోకపోతే, ఆ విధంగా చేయకపోతే అక్కడ సొల్యూషన్ రాదనమాట. అలాంటప్పుడు నేను అనుకుంటుంటానమాట, ఇది నేను రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా, అయినా యూనివర్సిటీ వదిలేసాలే అని వదిలేస్తున్నా అనమాట ఇలా. అమ్మా అంటే మేడం డ్యూటీ ఈజ్ డ్యూటీ మేడం అని మన బాధ్యత, మన డ్యూటీని డ్యూటీలా చేయాలి మేడం. అక్కడ ఏం తప్పు కాదు మేడం. ఎందుకంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను ట్యూషన్స్ చెప్తాను.
పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, కోపగించొద్దు అంటే ఎంత ప్రేమతో చెప్పినా అందరూ వినరమ్మా. కొందరు మాత్రమే వింటారు. మన డ్యూటీ ఉంటదక్కడ. నేను ఈ క్వెషను నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు కూడా అడిగానన్నమాట. అడిగినప్పుడు అది నీ డ్యూటీ. నీ డ్యూటీని డ్యూటీలా చేస్తున్నావు. దాన్ని లోపలేసుకోవడం లేదు. మనకు వాళ్ళతో మనకేమీ పర్సనల్‌గా ఎలాంటి కోపం లేదు వాళ్ళ పైన మనకి. పర్సనల్‌గా ఎలాంటి కోపం లేదు. కానీ అక్కడ ఎడ్యుకేషన్ పర్పస్‌గా నా డ్యూటీ నేను చేయాల్సిందే అమ్మా. హోమ్ వర్క్ రాసుకురాడు. ఈరోజు బుజ్జగించి చెప్తాం. రేపటికి రాడు, ఎల్లుండికి రాడు. ఇంక వారం రోజులైనా అదే స్టేజ్‌లో ఇంకా కొంచెం ఎక్కువ చేస్తూ వెళ్తాడన్నమాట. కాబట్టి డ్యూటీని డ్యూటీలా చేయొచ్చు మేడం. మీరు సూపర్ అసలు. అక్కడ కొంచెం పనిష్మెంట్ ఇస్తాము, తిడతాము. ఆ టైంలో ఆవేశంలో తిట్టకపోతే వాళ్ళు రైట్ కాడన్నమాట, సెట్ కాడు. Yes, అవి ma'am. చేసి వెంటనే ఈ మైండ్ కొడుతుంది, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని. కానీ తప్పదు అనేసి చేస్తూ పోతున్నాను అనమాట. అది ఎలా అయితే యూనివర్సల్ అవుతుంది అనుకుంటున్నాను అనమాట. అది ఓకే మేడం అమ్మా. సత్య మేడం, ఒకటి ఇక్కడ మనం అక్కడ డ్యూటీలో భాగంగా కూడా ఇంటెన్షన్ తో ఏం చేయట్లేదు మనం వాళ్ళ మీద. Yes, మేడం. ఇది మెయిన్ కదా మేడం. ఎక్కడైనా కూడా ఇంట్లో అయినా బయట అయినా మనం ఇంటెన్షన్ తో చేసిందే తప్పు అవుతుంది. కానీ మనం చేయాల్సిన బాధ్యత అక్కడ నెరవేర్చినప్పుడు అది మనం దాన్ని వచ్చి తప్పు అనుకోవటానికి లేదు. అదే మేడం. యెస్ మేడం. మన బాధ్యతలు కొన్నుంటాయి. ఆ బాధ్యత ప్రకారం చేయాల్సిందే అన్నమాట. అక్కడ మనమేం ఇంటెన్షన్ లేదు వాళ్ళ పైన. పర్సనల్‌గా మనకెలాంటి కోపాలు గాని, కక్షలు గాని అలాంటివి లేవు కాబట్టి అవి చేయాల్సిందే కొన్ని. తప్పు యెస్ మేడం. థ్యాంక్ యూ శైల, క్లారిటీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ దుర్గమ్మ మేడం. థ్యాంక్ యూ దుర్గమ్మ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శైలజ మేడం. మాస్టర్స్ ఇక్కడ అమ్మ కాంతి అంటే ఒకటే చెప్తారు. జ్ఞానము. కాంతి అంటే ఏంటో అనుకుంటున్నాము. కాంతి అంటే జ్ఞానము. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మన జీవితంలో మనం అప్లై చేస్తూ వెళ్ళాలని క్లారిటీ ఇస్తారు ఈ ఎపిసోడ్‌లో మనకమ్మ. అసలు నిజంగా మాస్టర్ మీరు గమనిస్తే 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ సెషన్‌లు స్టార్ట్ అయినప్పటి సంది అమ్మ తెలుసుకోవడం కాదు పాటించండి. తెలుసుకోవడం కాదు పాటించండి. ఈ 1 వీక్ పాటించి చూడండి. నాకు తెలిసినంత వరకైతే నిజంగా మాస్టర్స్ నేను మొన్న నా ఎక్స్‌పీరియన్స్ పంచుకునేటప్పుడు అదే చెప్పా. అమ్మ ఏం చెప్పారు ఈ ఎపిసోడ్‌లో అంటే మెయిన్‌గా ఎక్కడ ఉన్నా మన శ్వాసను మనం గమనించొచ్చు అనే విషయం బాగా చెప్పారు ఈ ఎపిసోడ్‌లో. ఎక్కడ ఉన్నా, ఎప్పుడున్నా. నిజంగా వెంటనే ఈ ఎపిసోడ్ తర్వాత నాకో ఫంక్షన్ వచ్చింది మాస్టర్స్. నేను ఆ ఫంక్షన్‌కి వెళ్ళాను. నిజంగా అంటే ఎంత ఆనందాన్ని, ఎంత ఎంజాయ్ చేశానో నేను ఆ ఫంక్షన్‌ని. ఎందుకంటే ఎవరెలా ఉన్నా నాకేం సంబంధం లేదు. వాళ్ళేదో మాట్లాడుతుంటారు. కానీ నేను మాత్రం నా శ్వాసను గమనించుకోవడం. నేను మొన్న ఎళ్ళిన ఫంక్షన్‌లో కూడా అదే చేసినా. నాకు హెల్త్ సహకరించట్లే. ఫుల్ కోల్డ్ కాఫ్ అయింది. అయినా సరే ఓకే. వాళ్ళేం చేస్తున్నా నాకు సంబంధం లేదు. నా శ్వాసను గమనిస్తూ నేను కూర్చున్నా. వాళ్ళేం మాట్లాడుతున్నా నాకు సంబంధం లేదు. ఓకే. వినాలా వద్దా? మనం ఏది ప్రతిఘటించొద్దు అనే విషయం నేర్చుకున్నాం. ఏందంటే ఎవరిది వాళ్ళకు కరెక్టే మాస్టర్స్. ఏది తప్పు లేదు, కరెక్ట్ లేదన్న అమ్మ ఎన్ని సార్లు చెప్తున్నారు. కానీ మనకు ఇదే కరెక్టు, ఇదే తప్పనే స్టేజ్‌లో ఏం లేము. ప్రతిఘటించకుండా దాన్ని సాక్షిలా చూస్తూ మంచిగా మన శ్వాసను గమనించుకుంటే చాలా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు మాస్టర్స్. ఎక్కడికెళ్ళినా సరే. అంటే మనకింతకు ముందు శత్రువుల్లా అన్న వాళ్ళ మధ్యలో గూడా వెళ్లి మనం మన లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చనేది నాకర్థమైంది మాస్టర్స్. అదనమాట. యెస్ మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయాలి ఇంకా. గిరిజమ్మ. విజయలక్ష్మి మేడం. ధనలక్ష్మి మేడం, కవిత మేడం, కృష్ణకుమారి మేడం మాట్లాడండి ఒకసారి. వెల్కమ్ అమ్మ. నమస్తే. నమస్తే సరిత. ముందు మనకి ప్లాట్ఫామ్ అందించిన సరోజ మేడం కి అనంత కోటి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. దీనిలో నాకు చాలా అద్భుతంగా అన్ని పాయింట్స్ ఎంతో అద్భుతం. మీరన్నట్టే మనం మైండ్ ని ఖాళీ చేసి ఎప్పుడు శ్వాసని గమనిస్తూ ఉండొచ్చు, శ్వాస మీద ధ్యాస పెట్టచ్చు అని ఒక పద్ధతి చెప్పారు. అది చాలా అద్భుతం. మనం ఎక్కడున్నా, వంట చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా అది చేయొచ్చు అని. తర్వాత నాకు ఒకటి ఈ పాయింట్ ఇది వింటున్నప్పుడు చాలా ఆనందం ఏమిటనిపించిందంటే, ఎక్స్పీరియన్స్ ఏంటంటే సరస్వతమ్మ చెప్తుందన్నమాట, మేము కూడా మీ అందరితో సంపర్కం పెట్టడానికి ఉబలాట పడుతున్నాము. ఈ పుస్తక జ్ఞానం ఈ మానవాళి మనం కలిసి ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పారు. దానికి నిజంగా అది వింటే ఒళ్ళు పులకరించిపోయిందన్నమాట. ఎందుకంటే ఎంతో అద్భుతం. వాళ్ళు మనల్ని అప్పటి వరకు మనకు తెలియదు, వాళ్ళు వేరు మనం వేరు అనుకునే వాళ్ళం. ఈ థౌసండ్స్ ఆఫ్ జాయ్ చదివే వరకు ఆ దివ్యాత్మలు పైన ఉంటారు, మనం ఏదో అధోగతి అధో జన్మలు అనుకునేవాళ్ళం. కానీ మీరు చాలా గ్రేట్. మీరు కూడా మా స్థాయికి మిమ్మల్ని తీసుకురావడానికి మేము ఉబలాట పడుతున్నాం.
ఈ పుస్తక జ్ఞానం అందించాలని అనేటప్పటికి అప్పుడు అనిపించింది అనమాట. మనం అట్లా కాదు అంటే మనం తక్కువ చేసుకునేవాళ్ళం అప్పటి వరకు. కానీ ఈ పుస్తకం చదివి దీంట్లో ప్రతి ఎపిసోడ్ మనం వింటూ ఉంటే మనం కూడా పర్వాలేదు, మంచి తోవలోనే ఉంటున్నాం, మనమే పక్క దోవకి వెళ్ళలేదు అన్నది అర్థమైంది. హలో, వినపడుతోందా సరిత? వినిపిస్తుందమ్మా. సో అప్పుడు అనిపించింది అనమాట, మనం కరెక్ట్ తోవలోనే వెళ్తున్నాం అన్నమాట అని చెప్పి. అంటే దీంట్లో ఒక్కొక్క పాయింట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే సరస్వతమ్మ చెప్తూ ఉంటే అసలు ఈ మానవాళి దివ్యాత్మలు కలిసి ఈ పుస్తక జ్ఞానం ముందుకు తీసుకెళ్లాలంటే మనం అదే కదా చేస్తున్నాం. ఎవరికి అనిపించినా వాళ్ళందరికీ చెప్తున్నాం, ఈ ఎపిసోడ్స్ వినండి అని చెప్తున్నాం. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు మనకు వస్తాయి, కానీ ఈ పుస్తక జ్ఞానం అయ్యాక అసలు ఆ సమస్యలుగా చూడటం లేదు. వస్తున్నాయి, మన టెస్ట్ కే వస్తున్నాం, పర్వాలేదు, మనకి ఇవన్నీ ఛాలెంజెస్ అని చెప్పి మనమే రాసుకొచ్చాం. దానికోసం ఎందుకు మనం బాధపడాలి? నో, ఏం బాధపడలేదు. సో ఇందా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి నాకు ఇది చాలా నచ్చింది. తర్వాత సరస్వతమ్మ వెళ్ళిపోయాక లక్ష్మీమాత వచ్చేటప్పటికి అసలు సరస్వతమ్మ అమ్మ చెప్తారు, వెళ్ళి చక్కగా ఆవిడ మంచిగా కూర్చున్నారు పీఠం వేసుకుని. ఆ తర్వాత లక్ష్మీమాత వచ్చి మనకి అహం ప్రేమ అనేది మొదటిసారి ఆ మంత్రం చెప్పారు. ఆ అహం ప్రేమే కదా మనం ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటున్నాం. సో దాని గురించి అమ్మ ఒక కళ్ళు తెరిచి కూడా మనం అదేంటి లక్ష్మీమాత అంటారు కదా, ఈ సమయం ఎందుకు ఎన్నుకున్నావమ్మా మాత అని చెప్పి ఆనంద్ గణేష్ గారు అడిగితే ఆవిడ అంటారనమాట, ఈ క్షణంని మనం ద్వారాలు ఒక్క క్షణం ఈ క్షణంలో ద్వారాలు తెలుసుకున్నాయి, మీ ముందుకు ఈ జ్ఞానం తీసుకురావడానికి వచ్చే సమయం వచ్చింది అని అమ్మ చెప్తారు. సో ఈ సమయంలో భూమాత పిలుస్తోందట, ఇక్కడ మానవాళికి సమాచారం అందించాలని ఈ కార్యం నుంచి అది ఈవిడికి లక్ష్మీమాతకి ఇవ్వబడింది, కానీ దాన్ని ఇప్పుడు వరకు తీసుకురాలేకపోయాను అని అమ్మ చెప్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఈ అద్భుతమైన పాయింట్స్, ఎన్నో పాయింట్స్. సో నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరిత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గిరిజా మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ నిజంగానే అప్పుడు లక్ష్మీమాత ఎంట్రీ అయినప్పుడు ఒకరొకరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా పంచుకున్నారు ఈ ఎపిసోడ్ లో. ఎలా అనిపించింది వాళ్ళకు ఆ లక్ష్మీమాతను వాళ్ళు అక్కడ అనుభూతి చెందగలిగారు. అంటే డివైన్ బీయింగ్స్ మనతో పాటే ఉంటాయి అనే విషయాన్ని దీంట్లో గట్టిగా చెప్తారు ఈ ఎపిసోడ్ లో. మన అమ్మ అంటే ఏ దివ్యాత్మలు మనతో పాటే ఉంటాయి. నిజంగా అంటే ఫస్ట్ నుంచి కూడా ఇద్దరు ఉంటారు మన పక్కల మనతో పాటు అనేది విన్నాం, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ ఈ ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్లలో వింటారు మీరు. అసలు కొందరు నేను ఈమె నా పక్క అంటే ఒకరొకరు నేను లక్ష్మీమాతతో మాట్లాడాను, సీతమ్మతో మాట్లాడాను అని తర్వాత ఎపిసోడ్ లో ఉంటాయి మాస్టర్స్. అంటే ఎవరెవరికి ఒకరికొకరికి కనెక్ట్ అవుతూ ఉంటారు. అలా కనెక్ట్ అయ్యి ఎంతో మంది మాట్లాడతారు ఈ ఎపిసోడ్ లో. తర్వాత నేను విన్నాను మాస్టర్స్. అంటే మనము ఉన్నారని తెలుసుకోవట్లే మాస్టర్స్, ఉన్నారని తెలియదు అసలు మనకి ఇన్ని రోజులు. ఇప్పుడు తెలిసింది కాబట్టి మన పక్కల వాళ్ళు ఉన్నారని ఫీల్ అవుతూ మనం చెప్పాల్సిన మాటలు ఇక్కడ ఐమవతక్క మాట్లాడుతుంది ఒక ఎపిసోడ్ లో. రాధమ్మతో మాట్లాడతాను, నేను రాధమ్మనే పెట్టుకున్నాను, నేను ఏ విషయం వచ్చినా రాధమ్మకే చెప్పుకుంటానని చెప్తారు, తర్వాత ఎపిసోడ్ లో ఉంటుంది. అంటే ఒక్కరొక్కరు మాస్టర్స్ అసలు ఎంత అద్భుతం అంటే అసలు నిజంగా ఈ ఎపిసోడ్ విన్నప్పుడు ఎందుకు నేను ఇంకా ప్రతి ఎపిసోడ్ అంతే, కానీ ఒక్కొక్క ఎపిసోడ్ వింటూ ఉంటే ఏదో కొత్త జ్ఞానం తెలిసే కొద్దీ ఇంకా కొత్త ఉత్సాహం అన్నమాట మన లోపల. అందుకే అమ్మ చెప్తారు ఇప్పుడు లక్ష్మీమాత వెనకసరికి లక్ష్మీమాత ఈవుగా గాని, మేరీ మాతగా గాని, సీతామ అంటే మనకు తెలియని క్యారెక్టర్స్ లో ముందు ఎన్నో వస్తాయి మాస్టర్స్. అసలు శ్రీకృష్ణుని గురించి కూడా నేను ఈ 1000 Seeds of Joy లోనే క్లారిటీగా కొంచెం తెలుసుకోగలిగాను మాస్టర్స్. అమ్మ ఈ శ్రీకృష్ణుని గురించి చెప్తారు ముందల ఎపిసోడ్స్ లో, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. కానీ నిజం మాస్టర్స్ కళ్ళు తెరిసి కూడా శ్వాసను గమనించవచ్చు. బాగా ప్రాక్టీస్ చేయొచ్చు మాస్టర్స్, ఇది బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ధ్యానం అనేది ఎరుకతో చేయాలనేది ఎపిసోడ్ లో బాగా చెప్తారమ్మా. ఎంతసేపు చేశాం కాదు, ఎంత ఎరుకతో చేశాము, ఎంత అవేర్నెస్ తో. నిజం మాస్టర్స్ ఎన్ని గంటలు కూర్చున్నామా అని కాదు, మనం అవేర్నెస్ తో కూర్చున్నామా అని మనలో జరిగిన మార్పులను మనం గమనించగలిగినామా, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని, కళ్ళు మూసుకున్నా ఏం జరిగింది అనే విషయాన్ని గమనించగలిగామా. నిజం ప్రతి సమస్య అంటే సమస్యలే గురువులు మాస్టర్స్. అసలు సమస్యలు అంటే ఏమో అనుకుంటున్నావు, సమస్యలే గురువులు. ఎందుకు? మనం నేర్చుకోవడానికి కదా మన ముందు ప్రతి సమస్య వస్తుంది.
అందుకే కాంట్రాస్ట్ గురించి ఎంత బాగా చెప్తారు, ఎన్నో ఎపిసోడ్ లో చెప్పుకుంటూ వచ్చారు. నిజం మాస్టర్స్, అబ్బా దీనిలో నేను కూడా కదా, నేను ఇన్ని మంచి పనులు చేశాను కదా, అరే నేను ఎవ్వరికి హాని చేయలేదు కదా, నా ఎందుకు వస్తున్నా నా ముందల కంటే ఇంకా నేర్చుకోవడానికి వస్తున్నాయి, ఇంకా నేర్చుకోవడానికి వస్తున్నాయి. ఇంతకు ముందు ఝాన్సీ రాణి మేడం చెప్పారు, తనకు ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఎందుకు వచ్చింది, తనని తాను ప్రూవ్ చేసుకోవడానికే మాస్టర్స్. 2 గంటలు ధ్యానం చేసుకొని తను అక్కడ పెట్టుకున్నప్పుడు తను అక్కడి నుంచి బయటపడగలిగిందా లేదా, తనకు ఒక ఐడియా, అక్కడ ఆలోచన వచ్చింది, అమ్మో నేను అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కడ సరికాని మాటలు మాట్లాడానో నాకు అందుకే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది మాస్టర్స్ మనలో వచ్చినప్పుడు అరే అక్కడ పోయి వాటర్ తాగినందుకు వచ్చినాయా, అంటే ఇక్కడ పోయి ఇది తిన్నందుకు వచ్చినాయా కాదు, అరే నాలో ఏముంది, నేనేటి సరికాని దాంట్లో ఉన్నాను, నేను అంటే మననే గమనించుకోవాలి మాస్టర్స్. ఎవరిని ఇలా కాదు చూడాల్సింది మాస్టర్స్, ఏ ఫంక్షన్ అమ్మ కాదు, కూడా కాదు. ఎస్ అమ్మ కూడా సరోజమ్మ కూడా చెప్పారు కదా, మనకి స్నేహితులు మంచివాళ్ళు, వాళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకోం, ఎందుకంటే వాళ్ళు ఎలాగో మంచివాళ్లే. మనకి ఎవరైతే మనకి ఛాలెంజెస్ ఇస్తారో వాళ్ళతో మనం నేర్చుకుంటామని సరోజమ్మ మరీ మరీ చెప్తారు దీనిలో. సో మనకి అంటే మనం ఎప్పుడు ఇది వరకు బాధపడే వాళ్ళం, ఏంటి వీళ్ళు మన జన్మ ఊరికే మనకి ఎదురయ్యి చిరాకు కల్పిస్తారు, కానీ ఇప్పుడు ఏంటంటే పాఠాలు నేర్పిస్తున్నారు అన్నది మనకు అర్థమైంది ఈ ఎపిసోడ్స్ తోటి. సో అమ్మ కూడా సరోజమ్మ చెప్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ శ్రీలత మేడం, నమస్తే. నమస్తే మాస్టర్స్, నమస్తే ఆల్ మాస్టర్స్, నమస్తే సరోజమ్మ. ఈ ఎపిసోడ్ లో అమ్మ ఈ టైంలో మనకి 1000 Seeds of Joy పుస్తకం అందించాలి అని కొన్ని ఏండ్ల కిందటే, కొన్ని యుగాల కిందటే ఈ టైం ఫిక్స్ చేసుకొని ఉన్నారు అనేది చెప్పినారు ఈ ఎపిసోడ్ లో. మళ్ళీ తర్వాత కాంట్రాస్ట్స్ అంటే చాలా పెద్ద కాంట్రాస్ట్ ఏది అంటే డ్యుయాలిటీ అని చెప్పినారు. దీంట్లో స్త్రీత్వము పురుషత్వము అనేది ఇదే అన్నిటికంటే పెద్ద కాంట్రాస్ట్ అనేది చెప్పినారు దీంట్లో. మరి ఈ ఎపిసోడ్ లోనే మనకు అహం ప్రేమ అనేది వచ్చింది, ముఖ్యంగా అహం ప్రేమ అనేది ఇక్కడ వచ్చింది. ఇదే ఇప్పుడు మనకు అహం ప్రేమ అనేది నేను ఎట్లా ఫీల్ అవుతున్నానంటే, ఇంతకు ముందు మనం శివోహం చేసుకున్నాము, తర్వాత అహం ప్రేమ చేసుకుంటున్నాము. ఈ అహం ప్రేమకు నేను బాగా కనెక్ట్ అయిపోయినాను. నాకు నా ఎక్స్పీరియన్స్ ఏమి అంటే, నేను ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు నా ఇన్నర్ లోకి ఇంకొంచెం లోపలికి చూసుకోగలుగుతున్నాను అని నాకు అనిపిస్తూ ఉంది. అది చెప్దాం అనిపించింది. సూపర్ మేడం, నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయం చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజం మాస్టర్, చాలా హ్యాపీగా ఉంది, ఎంత బాగుందో, చాలా హై ఎనర్జీస్ మాస్టర్స్. నాకైతే ఈ శనివారం ఎపిసోడ్ చేయడం అంటే ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ మాస్టర్స్. నెక్స్ట్ మాస్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఈ ఎపిసోడ్ లో విషయాలు, ఇంకా చాలా ఉన్నాయి. రమాదేవి తొందరగా అక్సెప్ట్ చెయ్యము, వాటిని మనం రెసిస్ట్ చేస్తాము అనే విషయం కూడా చెప్పినారు. దాని నుంచి మనలో సంఘర్షణ జరుగుతుంది, దీని నుంచి కూడా మన ఆత్మ ఉన్నతి జరుగుతుంది అనే విషయం కూడా ఈ ఎపిసోడ్ లో చెప్పినారు. ఎస్ మేడం, ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ రమాదేవి మేడం. నమస్తే. నమస్తే అమ్మా అందరికి, సరోజమ్మకి అందరికి నమస్తే. అది ఇంటర్నెట్ డ్రాప్ అవుతుందమ్మా, మధ్యలో ఒక డ్రాప్ అయిపోతానేమో చెప్పలేను. ఇందులో మీ దగ్గర నుంచి ఎంత నాలెడ్జ్ రావాలో అంత నాలెడ్జ్ మాకు అమ్మ వాళ్ళు ఇప్పిస్తారు. నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నానమ్మా. అమ్మ ఎంత ఇచ్చినా ఇంకా పొందాల్సింది చాలా ఉంది. ఇందులో అమ్మ కన్యగా, వివాహ స్త్రీగా, వృద్ధ స్త్రీగా 3 రూపాలలో కూడా వస్తుందని చెప్పారు. అమ్మ 3 రూపాలు తీసుకుంటది అన్నారు. ఆ రూపాలలో మనం ఎక్కడున్నామో అనేది చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. మనం దేనికి దగ్గరలో ఉన్నామని. మళ్ళీ అక్కడే అమ్మ కూడా హింట్ కూడా ఇచ్చారు, మనం వృద్ధం దీనిలోకి వచ్చేసాంలేండి, ఓల్డ్ దానిలోకి. మన ఈ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యే లోపల కంపల్సరీగా అందులోనే ఉంటామన్నారు. అది చాలా పెద్ద హ్యాపీనెస్ న్యూస్. ఇంకోటి ఏంటంటే, నేను బాగా పాటించింది ఏంటంటే, ఈ క్షణంలో అమ్మ ఓపెన్ అయ్యారు అని అన్నారు కదా, నాలెడ్జికి తలుపులు తెచ్చుకునే. ఎందుకు అంటే, మళ్ళీ సీతాయన దగ్గరికే వెళ్ళాలి, ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు ఈ స్థితిలో ఉన్నప్పుడు మన ఈ క్షణంలో ఇలా జరుగుతుంది అనేది. ఇది నాకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. ఇది ఎలా అంటే, నా జీవితంలో నేను బాగా అప్లై చేసుకున్న తర్వాతే నేను
అంటే నా సిచ్యువేషన్ ఏంటనేది తెలుసు కాబట్టి చాలా మందికి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాగలిగాను. అంటే ఒంటరితనం అనే దాని నుంచి బయటికి రాగలిగాను. ఎలా అంటే ఈ సెకండ్ తర్వాత నాకు నెక్స్ట్ భయం అనేది ఎందుకు? ఆ క్షణానికి ఏం జరగాలనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది కదా. ఆ ధైర్యము, కాన్ఫిడెన్స్ లెవెల్స్ దీన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు బాగా పెరిగినాయి అని అనిపించింది. బాగా అర్థమైంది అనమాట. అంటే అంత ముందు భయం ఉండేది. ఒక్కదాన్నే ఉన్నాను, రేపు అనేది ఎలా అని. నాకు భయం ఎందుకు? నా చుట్టూ 100 మంది ఉన్నా నాకు జరగవలసిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ 100 మంది ఏ ప్రాక్టీస్‌కో దేనికో వెళ్తే అప్పుడు నేను ఒంటరిగా ఉన్న ఆ క్షణంలో నాకు ఏదైనా జరగచ్చు. లేదు నాకు అందరూ ఉన్న టైంలోనే ఏదైనా జరగవలసి ఉంటే ఆ క్షణానికి ఒక 100 మంది నా చుట్టూ ఉండవచ్చు. దాని గురించి నేను అసలు ఆలోచించవలసిన అవసరమే లేదు కదా. అమ్మ సరస్వతి అమ్మ, లక్ష్మీ మాతలే ఆ గ్రహాలను బట్టి నడుస్తుందంటే ఇంక నేనెంత, నా జీవితం ఎంత, నాకేంటి, నాకంత నేను పట్టుకోవాల్సిందల్లా అమ్మ కాళ్ళు అంతే. అమ్మ పాదాలను పట్టుకొని జ్ఞానాన్ని ఆచరిస్తూ ఉంటే ఈజీగా దాటగలను. జ్ఞానం వస్తే చాలు కర్మ దగ్ధానం అవుతుంది. కర్మ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో అంత హ్యాపీనెస్సే వచ్చేది, అంత హ్యాపీనెస్సే. ఇంకోటంటూ ఏమీ లేదు, మనకి రాదు. వచ్చిందల్లా హ్యాపీనెస్సే ఇస్తుంది. అది మనం అనుకోవటంలోనే ఉంటుంది. ఇది సుఖంగా ఉందా, దుఃఖంగా ఉందా అనేది మనం అనుకోవడంలో తప్ప వచ్చిందల్లా ప్రాక్టీస్ లో పెట్టుకుంటే అది హ్యాపీనెస్ ఇస్తుంది. అనుభవ రూపంలోనే వస్తుంది. ప్రతి అనుభవం ఎంత వేరంగా పూర్తయిపోతే అంత మన పూర్ణాత్మ పూర్తయిపోతుంది. హ్యాపీగా పూర్ణాత్మలో కలిసిపోతాం. ఇంక దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది నాకు బాగా అర్థం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా. సూపర్ మేడం, రమాదేవి మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇందులో కూడా అసలు కరోనా పీరియడ్ లో మనకి ఎపిసోడ్ కరెక్ట్ తగలడం ఎంత అదృష్టమో చూడండి మాస్టర్స్. మరణము, అసలు మరణం అంటే మన క్లోజ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మన ఇంటి వాళ్ళు ఉండొచ్చు, మన పక్క వాళ్ళు ఉండొచ్చు, మరణిస్తారు అంటే అసలు సీతాయానంలో సీతామాత ఎలా వెళ్ళవలసిన టైంలో ఏం చెప్తుంది అసలు అనే విషయం చెప్తారమ్మా దీంట్లో. అసలు ఎంత అద్భుతం కదా మాస్టర్స్. ఆ చుక్కల్లోనే మన అంతా దాగి ఉంది. అసలు ఎంత బాగా చెప్తారు ఈ ఎపిసోడ్ లో అమ్మ. అంటే అప్పుడు అంటే మనము మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదనే విషయం నాకైతే క్లారిటీగా అర్థమైంది. అసలు అంటే నిజమంటే ఇందులోకి వచ్చినాకనే మరణం అంటే భయం లేదు మాస్టర్స్. ఆధ్యాత్మికతలోకి వచ్చిన నిజం అంటే నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ 1 minute నేను షేర్ చేసుకొని విజయ్ కుమార్ మేడానికి ఇస్తాను. మీకు అందరికీ చెప్పాను అనుకుంటా. నాకు 2015లో చాలా సివియర్ హెల్త్ ప్రాబ్లం. కానీ అప్పుడు కూడా నిజంగా అంటే నేను మరణానికి భయపడలే మాస్టర్స్. నా పిల్లల్ని నా భర్తను చూసుకున్నా. వీళ్ళు ఏమైపోతారు అంతే తప్పితే నేను పోతా అంటే నాకేం భయం లేదు. కానీ అక్కడ మళ్ళీ కావాల్సినంత ఎక్స్పెండిచర్ పెట్టించడానికి రెడీగా లేను. అంత డబ్బు పెట్టించడానికి కూడా రెడీ లేను మాస్టర్స్. అప్పుడు ఏంటో తెలియదు అంతే. కానీ ఇప్పుడు అదంటే ఏంటో తెలిసి భయం లేదు. చాలా హ్యాపీగా ఉంది. ఈ జ్ఞానాన్ని అందించినందుకు ఆనంద్ కర్ణేష్ గారికి, సరోజమ్మకు వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. విజయకుమారి మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే సరిత మేడం. నమస్తే మేడం. నమస్తే సరిత మేడం, లాల్ మాస్టర్స్. నేను టీవీ ఆన్ చేసుకునే పరిస్థితిలో లేను. ఓకే మేడం, చెప్పండి మేడం. అంటే నెట్ సరిగ్గా లేదు మేడం. ఎస్ మేడం, వీడియో ఆన్ బాగా, అందుకని వీడియో ఆన్ చేయకుండా మాట్లాడండి, వినిపిస్తుంది. నాకు కొంచెం హెల్త్ బాగలేదు మేడం, అందుకని నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. మన అదే ఇప్పుడు మనకి మాట్లాడాలని ఉన్నంత బాగా దగ్గు వస్తుందని నేను పోయినసారి కూడా హ్యాండ్ రైజ్ చేయాలనుకుని కూడా చేయలేదు. మనకి ఇప్పుడు సిచ్యుయేషన్స్ అనేవి అలాగే వస్తుంటాయి మేడం. ఇప్పుడు కాంట్రాస్ట్ అంటే ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులు వస్తే మనం అంత ఎక్స్పీరియన్స్ ని గ్యాదర్ చేసుకుంటాము. ఎన్ని ఎక్కువ టాస్కులు చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎన్ని పజిల్స్ ఎక్కువ చేస్తే బ్రెయిన్ అంత బాగా డెవలప్ అవుతుంది అంటారు కదా. ఏ ఇది ఉన్నోళ్ళు అది చేసుకుంటూ ఉంటారు వాళ్ళ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికని. ఆ దెబ్బ మీద దెబ్బ తగిలితేనే కదా ఏదైనా. బంగారాన్ని కూడా పుటం పెట్టిన కొద్దే మెరుగు వస్తుంది అంటారు. ఆధ్యాత్మికతలో కానివ్వండి, ప్రాక్టికల్ గా కానివ్వండి,
ఏదైనా సరే మనం కష్టాలు అని మనం అనుకోకుండా అదొక ఎక్స్పీరియన్స్ గా తీసుకుంటే ప్రతి దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకుంటూ లైఫ్ లో వెళ్ళిపోవచ్చు. అది కరెక్ట్. అది అనారోగ్యాల వల్ల కానివ్వండి, ఇప్పుడు మీరు అన్నట్టు మరి ఆ కరోనా టైంలోనే కదా మా చిన్న బాబు కూడా చనిపోయింది 2020లోనే. వాడు పోయిన 13th డే నుంచే లాక్డౌన్ స్టార్ట్ చేశారు. అట్లా అప్పటి నుంచి మరి ఇట్లాంటి విపరీతమైనటువంటి ఎన్ని పరిస్థితులు ఎదురైనా మనం ఈ స్పిరిచువాలిటీలో ఉండటం వల్ల ఈ ఐ ఆఫ్ స్టార్మ్ లో ఉండటానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం. మన చుట్టూ ఎప్పుడు తుఫాన్లు బీభత్సాలు వస్తూనే ఉంటాయి. అగ్ని పరీక్షలు ఎదుర్కొంటూనే ఉండాలి. ఒక్కటి కరెక్ట్ మేడం, పరీక్ష రాయాలి చదువుకునేవాడు ఎగ్జామ్కి వెళ్ళాలనుకునే వాడికే కానీ పరీక్షలు, అసలు చదువుకునేవాడికి పరీక్షలు ఏముంటాయి? ఇప్పుడు పొలం పని చేసిన వాడికి పరీక్షలే లేవు, వాడు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనం ఏదో పిహెచ్డీలు చేయాలి, మనం ఏదో థీసిస్లు రాయాలనుకుంటేనే కదా చదువుకునేది, అంతంత కష్టపడేది, అన్ని ఎగ్జామ్స్ రాసేది, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఏదన్నా కానీ. అందుకనే నేను ఇంకా అలా అనుకునే లైఫ్ లో మీ మేడం చెప్పినట్టు కర్మ వేరు లీల వేరు, ఇవన్నీ డివైన్ బీయింగ్స్ అయితే లీలలు, మనమైతే కర్మలు అని ఇంత విడిగా ఆలోచించుకునే కంటే కూడా ఎవరైనా వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళే కాబట్టి ఫస్ట్ వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ గా ఉన్నప్పుడు అవి కర్మలే కాబట్టి ఆ కర్మల నుంచే ఆ స్థాయి దాకా డివైన్ బీయింగ్స్ అయిన తర్వాత తెలిసి చేస్తే లీల, తెలియకుండా చేస్తే కర్మ, అంతే. మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దాని మీద మనకి ఎరుక ఉండి ఆ కాన్షియస్ తో కనుక మనం చేస్తే దాన్ని అంటారు యుక్తాయుక్త విచక్షణ కనుక మనం ప్రవర్తించుకుంటూ ఆ సందర్భానికి తల వంచాలా లేదు పరిస్థితికి ఎదురు తిరగాల అనేది కొన్ని సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టు మనం ప్రవర్తించుకుంటూ ఆ వివేకాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళిపోతే మనం ఆ ఐ ఆఫ్ స్టార్మ్ లో ఉండగలుగుతాం. లేదు ఆ తుఫాన్లో చిక్కుకొని ఎటు పడితే అటు కొట్టుకొని పోతాం అన్నమాట. ఒకళ్ళే మనకి పనికిరావు. మన ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి సిచ్యుయేషన్స్ వాళ్ళవి, ఎవరి మెంటాలిటీస్ వాళ్ళే కదా. ఆవిడ డీల్ చేసే విధానాలు కూడా మనం ఏ డివైన్ ప్లాన్ తో వచ్చామో అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి నేను ఈ ఎపిసోడ్ కూడా పోయిన ఎపిసోడ్ కంటిన్యూషన్ గా మనం ఎంత విస్తారంగా చేస్తూ ఉంటే మన పూర్ణాత్మకి అన్ని ఎక్కువ అనుభవాలు పెడుతూ ఉంటాయి. ఆ విధంగా మనం గ్రాడ్యువల్ గా వెళ్ళిపోతాం, క్రమముక్తి లాగా అన్నమాట. డైరెక్ట్ గా మనం వెళ్ళిపోవటం కాదు శూన్యంలోకి, మన పూర్ణాత్మకి మన ద్వారా అనుభవాలు అనుభూతులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పూర్ణాత్మ అలా విస్తరిస్తూ ఉంటుంది, దాని అలా వెళ్ళిపోతాం అంటారు కదా శూన్యంలోకి. ఆ పూర్ణాత్మలో కలిసిపోతాం, అంతకంటే ఏం కావాలి? ఆ జ్ఞానం మేడం, అంతే. ఉండాల్సిందల్లా ఒకే ఒక జ్ఞానం. మనం ఎన్ని కష్టాలు పడుతున్నామా, ఈ కష్టం అనే మాటను తీసి పక్కన పెట్టి ఇదొక అనుభవం, ఇదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఇదొక గుడ్ ఎక్స్పీరియన్స్. గుడ్ బ్యాడ్ అనేది కూడా ఎక్స్పీరియన్సెస్ పెట్టకుండా ఉండాలంటే ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు అలా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని పాఠాలు నేర్పడానికి వస్తాయి, కొన్ని గుణపాఠాలు నేర్పడానికి వస్తాయి, అంతే. అలా తెలుసుకుంటూ వెళ్ళిపోతే మనం మైండ్ మన వ్యక్తిత్వాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే పూర్ణాత్మలోకి వెళుతుంది అన్నమాట. పూర్ణాత్మ మనం వేరు కాదు కదా. మనం తెలుసుకునే ప్రతి ఒక్క జ్ఞానం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేది. ఆ జ్ఞానంతో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను మేడం. ప్రస్తుతం అలా ఉంది ఆ సిచ్యువేషన్. థ్యాంక్ యూ. సూపర్ మేడం, సూపర్. చాలా కరెక్ట్ గా చెప్పారు మాస్టర్స్. అన్ని అగమపాయన చేయడమే, మనం చేయాల్సింది ఏం లేదు. ప్రతి సిచ్యువేషన్ నిజంగా అంటే మీరు బాగా గమనిస్తే మనమే మన దాంట్లోనే, మన బివైఎం ఫ్యామిలీలోనే ఏ బుక్కులు ఏవి చదవకుండా వాళ్ళలో ఎన్నో మార్పులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని చదివి అంటే వాళ్ళ అనుభవమే వాళ్ళకి ఎంతో గుణపాఠం నేర్పిస్తుంది మాస్టర్స్. ఎన్ని కాంట్రాస్ట్లు వస్తే అంత ఎదుగుతాం మనం ఆత్మపరంగా. నేర్చుకుంటాం, ప్రతి సిచ్యువేషన్ నుంచి నేర్చుకుంటాం. నేర్చుకుంటూ వెళ్తే ఎదుగుతాం, అంతే. ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. నీలిమా మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే సరిత మేడం, నమస్తే ఆల్ మాస్టర్స్. ఇక్కడ ప్రతి ఎపిసోడ్ లో లాస్ట్ లో అందరు మాట్లాడుతుంటే ఆ రోజు వాళ్ళ స్థితి, ఈ రోజు వాళ్ళ స్థితి ఎంత, నేను ఇది ముందు కూడా చెప్పాను కానీ అది చెప్పకుండా ఉండలేకపోతున్నాం. మళ్ళీ ఒక్కొక్కళ్ళ స్థితి అసలు ఎంత ఎదిగారో అనేది తెలుస్తుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇవాళ ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో సరస్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి అప్పచెప్పి వెళ్తున్న ఆ మూమెంట్ నాకు, నేను పెరిగింది మా అమ్మమ్మ, అమ్మ, పిన్ని, వీళ్ళు ముగ్గురు. ఎట్లా అంటే ఎవరికి చెప్పింది లేదు, నేను వెళ్తున్నా దాన్ని చూసుకో అని ఎవరు చెప్పింది నేనైతే నా చెవులతో వినలా. కానీ అదొక ఫీలింగ్, ఒకళ్ళు వెళ్తే ఇంకొకళ్ళు టేక్ ఓవర్ చేసేవాళ్ళు. అక్కడ ఆ స్థితి అలా ఆ అనుభవం నాకు ఈ ఎపిసోడ్ లో అనిపించింది. అమ్మా ఇదే అసలు మనము మన ఓన్ ఇంట్లో ఎలా చూసుకుంటున్నామో మనల్ని అమ్మవారు కూడా అంతే ప్రేమతోటి చూడండి, ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అప్పచెప్పి
అంత ప్రేమగా వెళ్తుంది. అది చాలా నేను అది వర్డ్స్ లో మేబీ అంత ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. బట్ లైఫ్ లో నేను ఎట్లా అనుభవించానో ఒక ముగ్గురు తల్లులే నేను ఎప్పుడు అనుకుంటాను. నాకు అట్లాగా అమ్మవారు ఈ ఎపిసోడ్ లో నాకు అది చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఆ మూమెంట్ ఎట్లా అయితే చెప్పి నేను వెళ్తున్నా అని చెప్పే విధానం కూడా సరోజమ్మ చెప్పడమే. బట్ ఆ విధానము నాకు ఎంతో చాలా టచ్ అయింది అది. ఎంత లక్ ఉంటే అసలు ఇది వింటున్నాము. ఆనంద్ కర్ణేష్ గారు రాసింది ఏంటో నాకు తెలియదు కానీ అమ్మ చెప్పడం అనేది చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ఆనంద్ కర్ణేష్ గారు వాళ్ళ మదర్ కూడా అన్నారంట కదా, నువ్వేం రాసావు ఈవిడేం చెప్తుంది అని. అమ్మ చెప్పేది ఇట్ ఇస్ చాలా మల్టిట్యూడ్స్ ఎక్కువ, బుక్ లో రాసిన దానికంటే చాలా ఎక్కువ. అలాంటిది మనం వింటున్నామంటే గ్రాటిట్యూడ్, ఓన్లీ గ్రాటిట్యూడ్ దీనికి. థ్యాంక్ యూ. సూపర్ నీలిమా మేడం. అసలు నిజమే మాస్టర్స్. అసలు నేను ఈ బుక్ అమ్మ చెప్పక ముందే చదవడం స్టార్ట్ చేశాను. నిజంగానే నాకు ఏం అర్థం కాలే. మళ్ళా పదాలు చూస్తే ఈజీగానే ఉన్నాయి, కానీ దాని అంతరార్థం అర్థం కాలే మాస్టర్స్. ఎప్పుడైతే అమ్మ బుక్ చెప్పడం స్టార్ట్ చేసిందో మళ్ళీ బుక్ చదవడం అప్పుడు స్టార్ట్. కానీ నాకు కొన్ని పేజెస్ చదివిన తర్వాత కొన్ని చాప్టర్స్ నేను చదవాల్సిన అవసరం లేదనే విషయం తెలుసుకున్నా. అక్కడికంటే నేను ఇక్కడ అద్భుతంగా వింటున్నా. అంతకంటే ఒక లైన్కే ఇక్కడ రోజు మొత్తం ఓ ఎపిసోడ్ అంతా చెప్పేస్తున్నారమ్మ. ఇంకా మనం ఆ బుక్ చదివితే మనకు అక్కడ ఏం జ్ఞానం వస్తుందని ఆ బుక్ తీసి పెట్టేశాను మాస్టర్స్. నాకేం అర్థం కాదు, కానీ అసలు ప్రతి అణువు అసలు హై ఎనర్జీతో ఉంది మాస్టర్స్. నాకైతే మీకు అందరికి ఎలా ఉందో తెలియదు. అసలు బ్లూస్ బంప్స్ అంటారు కదా, అలా వణికిపోతున్నాయి నా శరీరంలో అణువణువు అయితే. లీలా వచ్చు మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మేడం. ఫస్ట్ సరోజ అమ్మకి వేల కృతజ్ఞతలు. మీకు కూడా అనేక కృతజ్ఞతలు మేడం. నేనైతే 1000 Seeds of Joy లాస్ట్ ఎపిసోడ్స్ లో జాయిన్ అయ్యాను. వీటి గురించి నాకు ఏమీ తెలియదు. మీరు ఒక్కొక్క ఎపిసోడ్ చెప్తూ ఉంటే నాకు వింటూ ఉన్నాను, చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ నేను ఎక్కువ మాట్లాడలేను, నాకు అంత ఎక్కువ రాదు. ఇదే ఫస్ట్ టైం ఈ వీటిల్లో మాట్లాడుతున్నాను ఇప్పుడు. మేడం మిమ్మల్ని నేను ఎప్పుడు చూస్తాను, మీరు వస్తుంటారు కానీ ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. అదే వింటాను, చెప్తున్నాను కదా వింటాను, కానీ ఎప్పుడు మాట్లాడలేదు. అదే చాలా సంతోషంగా ఉందండి. మీరు ఒక్కొక్క ఎపిసోడ్ ఇట్లా వినడం కూడా నాకు మామూలుగా అన్ని ఎపిసోడ్స్ అయితే వినలేను, ఇన్ని ఎపిసోడ్ అంత సేపు ఉంటది కాబట్టి. ఈ విధంగా 1 week ఒక ఎపిసోడ్ మీరు పెట్టడం చాలా చాలా సంతోషం. చాలా కూడా నేను నేర్చుకుంటున్నాను. నాదొక్క జస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్తాను. ఇంతకు ముందు ఏదైనా విషయం ఉంటే కొంచెం ఎక్కువగా బాధపడేదాన్ని, ఏదైనా జరిగినా చేసినా గానీ. ఇప్పుడు ఏది జరిగినా కూడా అంత ఎక్కువగా పట్టించుకోవట్లే. వస్తుంది పోతుందిలే, సరే యూనివర్స్ అన్ని చూసుకుంటుంది అని వదిలేస్తున్నాను అని ప్రతి విషయం కూడా. మా సిస్టర్ కూడా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు తనే అంటుంది, అరే నీలా ఏంటి ఇంత చేంజ్ వచ్చింది, అప్పటికి ఇప్పటికి ఇంత చేంజ్ ఉంది, ఇంత ఈజీగా తీసుకుంటున్నావు ప్రతి విషయాన్ని అని అంటుంది తను కూడా. అసలు ఇవన్నీ కూడా సరోజమ్మ వల్లనే ఈ విధంగా నా లైఫ్ లో అయితే చేంజ్ వచ్చిందమ్మా. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎపిసోడ్స్ అన్ని వింటుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ మేడం. ప్రతి ఎపిసోడ్ కు మాట్లాడండి మేడం, అంతే, ఇంతే చాలు మేడం. ఎక్కువసేపు మాట్లాడాలనేది ఏం లేదు. 1 minute మాట్లాడిన చాలు, రెండు సెంటెన్సులు చెప్పినా చాలు మేడం. నేను అడిగేది అందరిని అదే, ప్రతి ఒక్కరు మాట్లాడండి తప్పకుండా. మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎంతో మందికి అది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మేడం. అరే సమస్యలను నేను ఇప్పుడు చాలా ఈజీగా తీసుకోగలుగుతాను అంటే ఎంత గ్రేట్ మేడం అది. అసలు అది చాలా గ్రేట్. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది అక్కడనే. చిన్న సమస్యలు కూడా పెద్దగా తీసుకొని ఎంత బాధపడిపోతుంటాం. అది చిన్నదే ఉంటది, దాన్ని అసలు గమనించము, అబ్జర్వ్ చేయం, అసలు ఏముందనేది చూడం. దాన్ని చూడకుండానే ఇంకా తబ్బిబ్బు అయిపోతుంటాం మేడం. అందుకే ప్రతి ఒక్కరు మాస్టర్స్ మీ చిన్న ఎక్స్పీరియన్స్ పంచుకోండి. ఏ విధంగా ఎక్కడ ఏ చిన్నదైనా సరే, ఇది చిన్నది పెద్దది అంటూ ఏది ఉండదు మాస్టర్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఎందరికో ఉపయోగపడుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ లీలా మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న డౌట్ మేడం, అంటే మా బాబు US లో ఉంటాడు, వాడికి ఒక ప్రాబ్లం వచ్చింది. అయితే నేను ఏం చెప్తున్నా అంటే, వదిలేయమ్మా, టైమే దానికి సొల్యూషన్ చూపిస్తుంది, దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకు, వదిలేసే, నీ పని నువ్వు చూసుకో అంటే బాబుకి అర్థం కావట్లేదు నేను చెప్పేది. వాడు టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఎట్లా వాడికి కన్వే చేయాలి అన్నది నాకు అర్థం కావటం లేదు మేడం. దానికి కూడా టైం వస్తుంది, మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు. ఆ టైం వచ్చినప్పుడు ఆయన దాన్ని కంపల్సరీ పాటిస్తారు.
ఏదైనా అమ్మ చెప్తారు దేనికైనా ఒక టైం రావాలని. ఇప్పుడు మీరు చెప్తే వినే టైం వచ్చింది. ఆయన పాటించే టైం కూడా కంపల్సరీ వస్తుంది. ఏ సిచ్యువేషన్ అయినా యాక్సెప్ట్ చేయడం, సరెండర్ అవ్వడం మేడం. ఇంతకు ముందే మనం అనుకున్నాం ఒక సిచ్యువేషన్ 3 ఉంటాయి. దాన్ని నుంచి పక్కకు జరగడమా, దాన్ని మార్చడమా, లేదా దాన్ని యాక్సెప్ట్ చేసి సరెండర్ అవ్వడం. ఈ 3 చెప్పండి మీ బాబుకి కావాలంటే. అవేర్‌నెస్ సెషన్స్ వినండి అమ్మవి. దాంట్లో చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకోటి కవిత 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 మేడం మేడం మాట్లాడండి. హ్యాండ్ రేస్ చేయండి. కవిత మేడం. మేడం నమస్తే మేడం. మేడం వీడియో ఆన్ చేసుకోగలిగితే ఆన్ చేసుకోండి. స్పాట్ లైట్ చేస్తారు. నమస్తే మేడం. నేను ఇవాళే ఒకసారి లైవ్ సెషన్స్ లో జాయిన్ అవుతున్నాను. అంతకుముందు ఒక 10 days నుంచి నేను మేడం యూట్యూబ్ ఫాలో అవుతున్నాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది మేడం. అసలు ఇంత చిన్న విషయాలు మనం తెలియకుండా ఎందుకు ఇలా అంటే నేను ఒక 10 years నుంచి ధ్యానంతో నాకు అనుబంధం ఉంది. కానీ రెగ్యులర్ గా అయితే చేయటం లేదు. అప్పుడప్పుడు చేసేదాన్ని. ఈ మధ్య పూర్తిగా అది కూడా పోయింది. సో ఒక 10 days అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటది. అమ్మ ఉంటారు గ్రూప్ లో. మేడం బాగా ఫాలో అవుతారు. మా పాపను కూడా జాయిన్ చేశాను నేను దాంట్లో. సమ్మర్ క్యాంప్ అండ్ ఆల్సో దట్ క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ లో కూడా వెళ్తుంది. అవి పిల్లలకి చెప్పేవి విన్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. అసలు ఒక 10 days నుంచి నేను రెగ్యులర్ గా రోజు ఒక టైం పెట్టుకుని మేడం కి అవేర్నెస్ విన్నాను అనమాట. ఆల్ 6 సెషన్స్ విన్నాను. చాలా డిఫరెంట్ మ్యామ్. అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవాళే ఈ శ్రావణ మాసం కదా, రోజు ఏవో ఫంక్షన్లు జరుగుతున్నాయి. అలా నడుస్తా ఉంది. ఇవాళ ఒక ఫంక్షన్ ఉంది. క్లోజ్ వాళ్ళే. ఇంకో ఫ్రెండ్ కాల్ చేసింది, పిలిచారా అని. లేదు మర్చిపోయారు అనుకుంటా అన్నాను నేను. అని అది వరకు అయితే వీళ్ళేంటి నన్ను పిలవలేదు అనుకునేదాన్నేమో. కానీ ఇవాళ అమ్మయ్య వాళ్ళు మర్చిపోయారు, ఎంత బాగుందో. నాకు ఈ సెక్షన్ లేకపోతే నేను ఇప్పుడు వెళ్లాల్సి వచ్చేది. నాకు ఈ సెషన్ మిస్ అయిపోయేది. మీరు నాకు లింక్ పెట్టారు. ఇప్పుడు పూజ అయిన తర్వాత నేను ఒకవేళ వాళ్ళు పిలిస్తే అటు వెళ్లాల్సి వచ్చేది. అలా వెళ్ళక్కర్లేకుండా నాకు ఈ సెషన్ వినడమే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. బయట వాటితో నాకు కట్ చేసుకుంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఇవాళైతే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. మేడం అది సూపర్. మేడం. యా. మనతో మనం ఉండడం మేడం మన కోసమే కదా ఇది. మన ఎదుగుదలకే కదా మేడం. చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకు. అమ్మో ఇప్పుడు ఎవరైనా పిలుస్తారంటే నాకు బెంగగా ఉంటుంది. అబ్బా ఇప్పుడు వెళ్ళాలా, అవన్నీ అనవసరమైన టైం వేస్ట్ కదా, ఏమో తెలీదు. మరి నాకు ఇదే చాలా బాగా అనిపిస్తుంది. ఇవి వినడం, పనికొచ్చే వినడం, కాస్త మన గురించి ప్రాపర్ గా ఆలోచించడం అందరి గురించి. అంటే మేడం మన తపన ఉన్నప్పుడు, మనకు కావాల్సిన నాలెడ్జ్ ఉన్నప్పుడు, మనకు పక్కకు అన్ని ఎక్కడ ఎలా సెట్ అవ్వాలో అలా సెట్ అయిపోతాం మేడం. అదే సరెండర్నెస్. ఎలా సరెండర్ లో ఉంటే మనకి ఏది అవసరమో యూనివర్స్ ఆ టైంకి మనకు అదే ఇస్తుంది మేడం. అంతే. ఫంక్షన్ అవసరం ఉంటే ఫంక్షన్ ఇస్తుంది. క్లాస్ అవసరం ఉంటే క్లాసే ఇస్తుంది. అంతే మేడం. ఇంకా వేరే లేనే లేదండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ ఇంకా నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. యా అంతే. అది ఇవాళ నాకు ఇది అవసరం. సో యా ఇది కరెక్ట్. రేపు మేబీ అక్కడికి వెళ్ళడం అవసరమేమో. అది పిలిస్తే పిలుస్తారు ఇంకొకళ్ళు. ట్రూ అండి. చాలా అందుకని ప్రతి ఒక్క సెషన్ లోనూ ఏదో ఒకటి తప్పకుండా నేర్చుకుంటున్నాం. మేబీ అంతకు ముందు విన్నదే అవ్వచ్చు, కానీ అది ఆ రోజు వెలుగుతుంది బుర్రలో. చాలా చాలా సంతోషం మ్యామ్. యా థ్యాంక్ యూ. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇంకా హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళు లేదా మన రమాదేవి మేడం వచ్చేసారు మొత్తం సమరీ ఇవ్వడానికి మనకి. సరిత ఇందాక శ్రీలత మేడం మళ్ళీ మాట్లాడదాం అనుకున్నారు. శ్రీలత మేడం. శ్రీలత మేడం చెప్పండి. ఎస్ మాస్టర్. ఏం లేదు, అబ్బాయికి అర్థం కావడం లేదు అంటే ఆమె ఎవరికైతే ఈ అమ్మ చెప్పే నాలెడ్జ్ ఉందో వాళ్ళకి మాత్రమే అది తొందరగా అర్థం అవుతుంది. ఆ నాలెడ్జ్ పెంచుకుంటే ఆ అబ్బాయి కూడా మారుతాడు, అర్థమవుతుంది. అదే మామూలు మనుషులకు అంత తొందరగా అర్థమయ్యే విషయం కాదు కదా మాస్టర్స్ ఇది. అదే చెప్దాం అనిపించింది.
ఎస్ మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఇంకెవరైనా మాట్లాడతా అంటే మాట్లాడండి, లేదా మన రమాదేవి మేడం వచ్చి మనకు మొత్తం సమరీ ఇచ్చేస్తారు. ఎస్ రమాదేవి మేడం, వెల్కమ్ మేడం. శైలజ మేడం, రమాదేవి మేడం కమ్యూనిటీ. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్, సరోజమ్మ నమస్తే. ఈ జ్ఞానము ఈరోజు ఎపిసోడ్ లో సమ్మరీ మీ అందరితో పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు అసలు ఎపిసోడ్ అయితే సరస్వతీదేవి నుంచి ఆ లక్ష్మీమాతకు పోవడం అంటే జ్ఞానం ఫస్ట్ తెచ్చుకొని తర్వాత సేవ చేయడానికి దిగినట్టుగా ఉంది. ఎస్ మేడం. చాలా చాలా ఈ 18 ఎపిసోడ్లు అంటే 18 అంటేనే మనకు ప్రతి ఒక్కటి భగవద్గీత 18 అధ్యాయాలు అట్లా ప్రతి ఒక్కటి 18 వచ్చినాయి. ఈ రోజు కూడా ఇది కూడా 1000 Seeds of Joy లో కూడా 18వ ఎపిసోడ్ లో ఇంతవరకు ఏ మాత్రము సత్యం కాకుండా ఉండేది కాకుండా కథలు ఇట్లాంటివి ఏవి ఇంప్లాంటేషన్ కాకుండా సత్యమైన నిత్యమైన ఒక దీన్ని సరస్వతి అమ్మవారి ద్వారా మనకు ఆనంద కరుణేష్ గారు మనకి ఇచ్చిన ఈ జ్ఞానము ఏదైతే ఉందో ఆ 18 ఎపిసోడ్స్ అమ్మ మనకు చెప్పిన విధానం గాని 18 ఎపిసోడ్స్ లో ఇదే ఒక చరిత్రలాగా నిలిచిపోతుంది అని నాకు అనిపిస్తుంది. ఇది ఈ జ్ఞానంలో ఈ 18 ఎపిసోడ్ లో మనం చాలా ఏది మనం మార్చుకోవాలనుకున్న ఒక మనిషి మారడానికి ఈ 18 ఎపిసోడ్లు వింటే చాలు అనిపిస్తుంది. ఈ 18 ఎపిసోడ్ లో అంత జ్ఞానం ఉంది. అంత జ్ఞానంతో ప్రతి ఒక్క ఉపనిషత్తులు కానీ వేదంలో ఉండేది కానీ ఉపనిషత్తుల్లో ఉండేది కానీ పురాణాల్లో ఉండేది కానీ ఏదైతే సమ్మరీ ఉందో ఆ సమ్మరీ అంతా ఈ 18 ఎపిసోడ్ లోనే ఉన్నాయి అని కూడా అనిపిస్తుంది. ఇది ఎట్లా స్టార్ట్ చేశారంటే దివ్యాత్మలు వాళ్ళకు కోపం వచ్చినా వచ్చినా కూడా వాళ్ళు బయట పెడతారు. కానీ ఒక అమ్మకు అందరినీ పిల్లల్ని సరి చేయడానికి ఎట్లా కోపం చూపించి వాళ్ళని అదిమిచ్చి మళ్ళీ వెంటనే అమ్మ రాండి బువ్వ తిందురు అని ఎలా పిలుస్తారో మేడం వినపడుతోందా? ఎస్ మేడం, సమరీ ఇచ్చేసేయండి మేడం. టోటల్ ఎపిసోడ్స్ ఇవి అమ్మ ఎట్లా అయితే ఇవన్నీ బువ్వ పెడతాను రాండి అని చెప్పి వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి ప్రేమ కూడా చూపిస్తారో అట్లనే ఏ విధమైన ఒక ఇది లేకుండా ఆ దివ్యాత్మలు మనకు కోపమైనా ఏవైనా తీసుకున్న వాళ్ళకి ఏది లేదండి. అందరూ ఒకే దీంట్లోనే ఉంటారు. అహం ప్రేమ. ఈ ఎపిసోడ్ లాస్ట్ కి వచ్చేది ఏమంటే అహం ప్రేమ. అంతకుముందు ఏమేమి ఉంటాయి, ద్వంద్వత్వం ఉండనియండి, లేకపోతే ఒక ఆత్మ పరిపూర్ణంగా ఎదగడానికి చైతన్యంలో మనం అలవడుచుకోవాలని ఉన్నా కూడా దేని నుంచి వస్తుంది, ఎన్నో విధమైన ఈ కోపం గాని భయం గాని ఇంకోటి కానీ ఏ విధమైన ఉన్నా కూడా లాస్ట్ కు ప్రేమ అనే తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని కూడా సరి చేసుకుంటూ వాళ్ళ ఆత్మని ఎదుగుదల చేసుకుంటారనేది దీంట్లో సమ్మరీ ఉంది. మళ్ళీ ఏమంటారు అంటే ఈ ఆలోచనల ద్వారా అయిన గాయాలు ముద్రలు ఇవి కూడా కాంతి అనే దాని నుంచి అది మార్చుకోగలుగుతాము అని చెప్తారు. ఈ కాంతి దేని ద్వారా వస్తుంది అని అంటే జ్ఞానం ద్వారా వస్తుంది. జ్ఞానమే కాంతి కూడా జ్ఞానమే అని చెప్పినారు. ఈ కాంతి మనం రావాలి, మనకు కాంతి అనేది రావాలని అనుకుంటే మనము ఎరుకతో ఉండాలి. ఎప్పుడైతే మనం ఎరుకతో ప్రజెంట్నెస్ లో ఉంటామో రెండు పనులు ఒకేసారి చేయకుండా ఒకే పని దాని మీదే శ్రద్ధ పెట్టి చేసినప్పుడు జ్ఞానం అనేది ఎరుక అనేది అదంతకదే వస్తుంది. జ్ఞానం అనేది అదంతకదే వస్తుంది. కాంతి అనేది అదంతకదే వస్తుంది. మన లోపల ఉన్న ఆలోచనలతో మన గాయాలు గాని మన ముద్రలు గాని ఏవైతే వెనక సంస్కారాలు అనే ఒక కంపు గాని ఇవన్నీ కూడా
తొలగిపోతాయి. దీని ద్వారా మనకు తెలిసిండేది. దీన్ని అమ్మ చెప్పిన ఈ ఒక ఎపిసోడ్ ద్వారా తెలిసింది. అమ్మ నెక్స్ట్ లక్ష్మీమాతను ఆహ్వానించినప్పుడు, లక్ష్మీమాత వచ్చిన వెంటనే అది అహం ప్రేమ. లక్ష్మీమాత ప్రేమ ఉంటే కదండి ఎవరైనా కూడా ఒక సేవ చేసేదానికి అవుతుంది. ఒక ప్రేమ మన లోపల ప్రేమ అనేది ఉంటేనే మనం ఇంకొకరికి సేవ చేయగలుగుతాం. ఇది లక్ష్మీమాత ఈ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు ఈసారి వచ్చిన సమ్మరీ అని నాకు అనిపిస్తుంది మేడం. సరిగా ఎస్ చెప్పాను. ఎస్ మేడం, సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమాదేవి మేడం, చాలా బాగా చెప్పారు. సమ్మరీ చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. ఎంత అద్భుతంగా జరిగింది. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే, ఇంకెక్కడైనా షేర్ చేయాలనుకుంటే ఇంకొక 2 minutes టైం మాస్టర్స్, లేకపోతే సెషన్ ఎండ్ చేసేసుకుందాం మాస్టర్స్. మనము చాలా అద్భుతమైన జ్ఞానం వచ్చింది. ఎంత అద్భుతంగా ఉందో అసలు. దీంట్లో కళ్ళు తెరుచుకొని కూడా మనం ధ్యానం చేయొచ్చు అనే ఒక విషయం నేర్చుకుంటే, సమస్యల మధ్యలో ఐ ఆఫ్ ద స్టార్మ్ అంటే సమస్య మధ్యలో నిలబడినప్పుడు ఆ సమస్య ఉండదని ఒకటి తెలుసుకుంటే, సమస్యకు 5 అడుగులు వెనక్కి జరిగి చూడండి అనేది ఇంకొకటి తెలుసుకుంటే, ఇలాంటి విషయాలన్నీ ఎన్నో ఉన్నాయి మాస్టర్స్ ఎపిసోడ్ లో. అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో సహా షేర్ చేశారు. మన ఉమామహేశ్వర్ మేడం వచ్చేసారు. మేడం కి అవకాశం ఇద్దాం. వెల్కమ్ ఉమామహేశ్వర్ మేడం, వీడియో ఆన్ చేసుకోండి. ఉమామహేశ్వర్ మేడం, ఉమామహేశ్వర్ మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. నమస్తే అమ్మా. నేను రీసెంట్ గా 17 ఎపిసోడ్ అప్పుడు వింటూ ఉంటే ట్రైన్ లో ప్రతిసారి నా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతూ నేను వినలేకపోయానమ్మా. అయితే ఎందుకో చాలా ఫీల్ అయ్యో ఇది కూడా మిస్ అయ్యాను అనుకున్నా. కొల్లాపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను దర్శనానికి వెళ్తే స్టార్టింగ్ లో మహాలక్ష్మి అమ్మవారు, మహంకాళి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి అమ్మవారు ముగ్గురు ఇలా సాటర్డే ఈవినింగ్ ఇలా ఒక్కొక్కరిని స్టెప్ బై స్టెప్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వచ్చి అలా బయట కూర్చుంటే అమ్మా 1000 Seeds of Joy బుక్ లో అది ఒక్కొక్కటి ఇలా వస్తుంది అనమాట, పాయింట్స్ అన్ని. నాకు అప్పుడు అనిపించింది, ఓ మిస్ అయిపోయాను అని మనం అనుకుంటున్నాము. అది అంటే సగం విన్నప్పటికీ కూడా పాయింట్స్ అలా వస్తూ ఉంటే తీసుకున్న జ్ఞానం అనేది ఎక్కడికి వెళ్ళినా సరే అది ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి మనల్ని గుర్తు చేసుకుంటూ మన దగ్గరకు వస్తూ ఆ విషయాన్ని కూడా తెలియజేస్తుంది. రెండోది కూడా గమనించానమ్మా, అంత ముందు ఎప్పుడైనా ఏదైనా చూడడానికి వెళ్తే అంత కాన్సన్ట్రేషన్ గా అంటే చూసానా వచ్చానా అన్నట్టుండేది. ఈసారి అది కాదు, చాలా క్లియర్ గా అనమాట. చూసిన ఏ దాన్నైనా సరే అక్కడ విగ్రహాన్ని చూస్తుంటే అలా లోపల ఆ విగ్రహం యొక్క ముద్రలు ఇలా లోపల ఉండిపోతూ కళ్ళల్లో కళ్ళు మూసుకున్న అది కనపడుతుంది. ఆ డిఫరెన్స్ కూడా నేను గమనించానమ్మా. అది నా చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని. థ్యాంక్ యూ ఉమామహేశ్వర్ మేడం. అంటే మాస్టర్స్, ఇక్కడ ఉమామహేశ్వర్ మేడం నుంచి మనం అందరం ఏం నేర్చుకోవాలంటే మనం గమనించుకోవడం నేర్చుకోవాలి. ప్రతి గమనింపులో మనలో చేంజెస్, ధ్యానం ముందు ఎలా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం, జ్ఞానాన్ని పాటిస్తుంటే ఎలా ఉన్నాం, పాటించక ముందు ఎలా ఉన్నాం. ఎస్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. సెషన్ ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ అందించి మన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనం పెంచుతూ మన ఆత్మ పురోగతి క్రమంలో ముందున్న సరోజమ్మకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఈ బుక్ రచయిత అయిన అసలు ఆనంద్ కర్ణేష్ గారి కూడా వేల కృతజ్ఞతలు. ఎంత అద్భుతంగా ప్రతి వారం పార్టిసిపేట్ అవుతూ జ్ఞానాన్ని పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈ రోజు అద్భుతంగా ధ్యానం చేసిన మన విజయలక్ష్మి మేడానికి, టెక్నికల్ గా సపోర్ట్ చేసిన నీలిమ మేడానికి, శైలజ చెన్నై మేడానికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆర్గనైజింగ్ టీమ్ కి, టెక్నికల్ టీమ్ కి, అందరికి, ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా థ్యాంక్ యూ.